ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 25 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయముందు రొట్టెను మాంసమును, అస్తమయముందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. వ్యాఖ్యాన అంశం: కెరీతు వాగు దగ్గర ఏలియా. 5వ భాగం: అతడు అనుభవించిన దేవుని సరఫరా. వ్యాఖ్యానాంశం: కెరీతు వాగు దగ్గర ఏలియా. 5వ భాగం: అతడు అనుభవించిన దేవుని సరఫరా. వ్యాఖ్యానం: ఆ సరఫరా మూలం దేవుడే. ఆ సరఫరా మూలం దేవుడే. మనం చదువుకున్న ధ్యానవచనం ఎంత అద్భుతం! అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి. సకల చరాచర జగత్తు ఆయన వాక్ఫలమే, ఆయన అధీనమే, ఆయన సార్వభౌముడు అని ఆ వచనం తేటతెల్లం చేస్తోంది. ఈ ప్రకృతి తన అదుపులో ఉంది. గాడిద చేత మాట్లాడించి బిలాముకు బుద్ధి చెప్పాడు. గాడిద మాట్లాడటం ఏంటి? అవును, ఆయన ఆశ్చర్యకరుడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. తుఫానులో గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మళింపజేసిన నిజమైన దేవుడు. మత్తయి సువార్త 8:27, మార్కు సువార్త 4:30, లూకా సువార్త 5:25 వచనాలు చూడండి. రెండవదిగా ఆయన సరఫరా విధానం అద్భుతం. వాగు ప్రవహిస్తూనే ఉంది. కాకోలములు దేవుని పనివారుగా వ్యవహరించాయి. ఇదెంత అద్భుతం! మూడవది, ఆయన సరఫరా విధానం క్రమమైంది. కాకిగోల అనే నానుడిని అనేక సార్లు మనం వాడుతూ ఉంటాం. అవి వాటి ఆహారం విషయంలో అశుభ్రం పాటిస్తాయని నోవహు జలప్రళయం సందర్భంలో గమనిస్తాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం. అలాంటి కాకులకు తన క్రమాన్ని నేర్పి తన సేవకునికి క్రమం తప్పకుండా ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును ఏలియా వద్దకు తీసుకొని వచ్చాయి. ప్రభువు తన బిడ్డలకు క్రమం తప్పకుండా సంతృప్తిగా అనుగ్రహించేవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. నాలుగవదిగా ఆయన సరఫరా చాలినంత. దేవుని సంకల్పం నెరవేరేంత వరకు చాలినంత ఆహారం ఉంది. దేవుడు మార్పు లేనివాడు. నేడు కూడా తన ప్రజల అవసరాలు తీర్చడానికి ఎవరినైనా దేనినైనా వినియోగించుకుంటాడు. అయితే ప్రియ సహోదర సహోదరి, గమనించండి, ఆయనపై నమ్మిక ఉంచి ఆయన కోరిన స్థలంలో ఉన్నవారు ఎన్నడూ నిరాశ చెందరు. చివరి భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.